తెలుగుదేశం పార్టీ పెద్ద వేసిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. అందరం చెప్పిన అదే విషయం కాబట్టి గతం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్ముని కానీ అదేవిధంగా వాళ్ళకు ఉండే అభ్యాస్తం సొమ్ముని కానీ దోచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. కాబట్టి మిగతా విషయాలన్నీ మా వాళ్ళు చెప్పారు, అందరం చెప్పిన అదే విషయం. కాబట్టి మహిళల గురించి పెద్దపేట వేసింది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 1983 నుంచి కూడా మొదటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో మహిళలకి మంచి న్యాయమే జరుగుతుంది తప్ప గత ప్రభుత్వం టైంలో 5 సంవత్సరాలు కానీ అప్పుడు కనీసం మహిళలు ఎక్కడున్నారో కూడా కనిపించలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి, కనీసం వాటిని ఖండించలేని పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు ఈరోజు మహిళల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలు వినిపించుకొని తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళల పట్ల చూపిస్తున్న శ్రద్ధని మీరందరూ గౌరవించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యన మనకు 5 నెలల్లో శాసనసభ్యులు ఒకసారి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం మీద, ఇక్కడ మంత్రి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో మీ అన్నదమ్ముడు వైన్ మీద మాట్లాడినప్పుడు సతివాడ ఇష్యూలో మంత్రి గారు ఏమన్నారు, వైన్ గురించి మీరే చెప్పాలన్నారు. దాని గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు రాజకీయాల్లో రాకముందు నుంచి ఎవరికో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో తెలియకపోయినా గైత్నార్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తెల్లవారిది 8 గంటల గైత్నార్లో వచ్చి బ్రాందీ వ్యాపారాలు, సారా వ్యాపారాలు నడిపిన కుటుంబం మీది. ఈరోజు మీరు అసెంబ్లీలో వచ్చి బ్రాందీల గురించి, సారాల గురించి మాట్లాడడం అనేది పద్ధతిగా లేదు. ఎందుకంటే ఈ గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ జిల్లాల్ని, ఈ నియోజకవర్గాల్ని సిండికేట్లు చేసి వైన్స్ నడిపించిన ఘనత మీ కుటుంబానిదే. అలాంటిది మీరు అసెంబ్లీలో మాట్లాడడం, మీ అన్నదమ్ముని సమర్థిస్తూ మీరు గైత్నార్లో ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్గా లేదని సభాముఖంగా తెలియజేస్తారు. ఎందుకంటే వేదాలు వల్లించినట్టుంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే మీరు ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆచితూచి అడగాలి. ఎందుకంటే మేము అన్నామంటే ఒక అర్థం ఉంది. మీరు వైన్ షాపుల గురించి మాట్లాడకూడదు. గతం మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ రూలింగ్ రాకముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అంతటా ఒక సిండికేట్లా చేసి గవర్నమెంట్ షాపుల పేరు పెట్టి దోచుకున్నది మీ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వరకు ఈ జిల్లాలో సిండికేట్లు నడిపింది మీరు. వైన్ షాపులు ఎలా నడపాలో తెలుసుకుంది మీరు. ఈరోజు మీరేమో వచ్చి సతివాడలో ఇష్యూలు లేపి బెల్ట్ షాపులు 55 లక్షలకు అమ్ముతున్నారు, రాత్రి 9 గంటలకు షాపులు కట్టేస్తున్నారు, ప్రభుత్వ విధానాలు బాగోలేదు అన్నం అయితే కరెక్ట్ కాదు. మీరు దయచేసి అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ఈ సమాముఖంగా శాసనసభ్యుల వారికి కానీ మిగతా వారికి కానీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను సెలవు తీసుకుంటున్నాను.